తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రిటైర్డ్ అయిన దాంట్లో పోలీసులు టీచర్లది మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పోలీసులై కాళ్ళు తెగిపడుతున్నా, ఈరోజు వాళ్ళ గుండెలు ఆగుతున్నా, వాళ్ళను పట్టించుకునేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. ఈరోజు మినిమం పోలీస్ యూనియన్లకి వెళ్ళి మినిమం సపోర్ట్ లేదు. వాళ్ళు ఏమవుతున్నారు, మొన్న ఒక మైసయ్య గారి విషయంలో అది వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, స్ట్రాంగ్ ఉన్నారు, సరే అది జరిగింది. ఈరోజు నేను ఒక ఇద్దరు ఎస్ఐలై కాళ్ళు ఇంకోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఈరోజు ఆపరేషన్ అయ్యి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. మరి నాకు ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసింది సార్ వాళ్ళ మిస్సెస్, మరి విజయలక్ష్మి గారు. మరి రిటైర్డ్ అయిన ఎస్ఐ, ఆయన పేరు వివిఎల్ఎన్ మూర్తి. ఆయన నంబర్ కూడా నా ఫోన్లో ఫీడ్ అయి ఉంది, ఎక్కడ ధర్నాలో కలిసి ఉంటారు. ఆమె ముఖ్యమంత్రి గారి శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వారి గారికి ఆయన శ్రీ విజయలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ వివిఎల్ఎన్ మూర్తి ఏఎస్ఐ 1732 నమస్కారములతో విన్నవించుకొని దరఖాస్తు చేస్తుంది. ఏమనగా, అయ్యా, విషయము, నా భర్త అయిన వివిఎల్ఎన్ మూర్తి 1984 సంవత్సరంలో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి ఏఎస్ఐగా 31/7/2025 వరంగల్ కమిషనర్ రిటైర్ అయినారంట. మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మాకు 2 ఆడపిల్లలు, వాళ్లకు పెళ్ళిళ్ళ టైంలో బయట వడ్డీకి తెచ్చి పెళ్ళిళ్ళు జరిపించినాము. మాకు సొంత ఇల్లు కూడా లేదు, అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. బయట వడ్డీకి ఇచ్చిన వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కదా, డబ్బులు ఇవ్వండి అని ఒత్తిడి తెస్తున్నారు. నా భర్తకు గతంలో హార్ట్ ఆపరేషన్ అయినది. ఇట్టి ఒత్తిడికి లోనై ఈరోజు నా భర్తకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్తో పడిపోగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ చేసినాము. డాక్టర్లు పరీక్షలు చేసి హార్ట్, బ్రెయిన్, యూరాలజీ, కార్డియాలజీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెంటనే యూరాలజీ ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు. ప్రస్తుతానికి మా దగ్గర వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. పిల్లలు కూడా అందుబాటులో లేరు. ఒక్కదాన్నే ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఐసీయూ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైద్యానికి సరిపడా డబ్బులు లేవు కావున మా యందు దయ ఉంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించి నా భర్తకు ప్రాణభిక్ష పెట్టగలరు అని మనవి చేసుకొనుచున్నాము. ఇట్టి విషయాన్ని రిటైర్డ్ ఆఫీసర్స్ గ్రూప్ మరియు సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరేలాగా అన్ని గ్రూపుల వాళ్ళు సహకరించాలని ప్రార్థిస్తున్నారు. ఒక ఏఎస్ఐ గారి భార్య గారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు విన్నవించుకుంటుంది ఏంటంటే, దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి ఆమె ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్న పరిస్థితి. దయచేసి ఈ ఉత్తరం ఆమె రాసినట్టు బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి అందాలని చెప్పి కోరుకుంటాము. ఈరోజు ఆయన సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఒకసారి మేడం గారితో మరి ఆయన నంబర్ నా ఫోన్లో ఫీడ్ అయింది, ఒకసారి మాట్లాడదాం. ఖచ్చితంగా ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇటువంటి వాళ్ళ పైసలు డబ్బులు ఆపుకోవడం అని అంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఇక మరొకరు లేదనే చెప్పుకోవాలి. అమ్మగారు నమస్కారం. నమస్తే అండి. నా పేరు బక్క జడ్సన్ అమ్మ. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పైసల కోసం గత 5 నెలలకెళ్ళి కొట్లాడుతున్నాము. అయితే మీ యొక్క బహిరంగ లేఖ నాకు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. వరంగల్కి వెళ్ళి ఒక ఎస్ఐ, రిటైర్డ్ ఎస్ఐ సంజీవారెడ్డి గారు నాకు పంపినరు, కాల్ చేయమని. నైట్ నాకు లేట్గా అందింది. ముఖ్యమంత్రి గారికి నేను ట్విట్టర్ ద్వారా దాని ద్వారా కూడా చెప్తున్నామ్మా. ఇప్పటిదాకా మీరు రాసిన ఉత్తరం కూడా నేను చదివిన, సార్ పరిస్థితి బాగాలేదని. అమ్మా, ఇంతకుముందు స్ట్రోక్ ఎప్పుడు వచ్చిందమ్మా ఫస్ట్ టైం సార్కు? 2014లోనా? అప్పుడు లాస్ట్ స్టంట్ లో వేశారు. తర్వాత మళ్ళా 23-22లోనో ఒకసారి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళా బాగా ఇట్లా బ్రెయిన్ ది కూడా వచ్చింది. బ్రెయిన్ 6 నెలల నుంచి రిటైర్డ్ అయిన దగ్గర నుంచి డబ్బులు అని
కావాలి కదా, ఇంకా మనం వాటి మీద ఆశ పెట్టుకుంటాం కదండి ఉద్యోగస్తులం. అంతే కదా. ఉమ్. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, యూరాలజీ, యూరాలజీ కార్డియాలజీ మేజర్ ప్రాబ్లమ్స్. అన్నీ ఉన్నాయి, అంతకు ముందు నుంచే ఉన్నాయి. అవి ఇప్పుడు మళ్ళా రిపీట్ అవుతున్నాయండి. దీంతో ఇంకా ఎక్కువ టెన్షన్ తోటి అన్ని ఇంకా అసలు నిద్ర పట్టకపోవడం అట్లా చేసుకున్నారు. ఆఖరికి హాస్పిటల్ పాలైనాం మళ్ళీ. అమ్మా ఎక్కడ ఉంటుండ్రమ్మా మీరు? మేము స్టేషన్ గన్పూర్ అండి. స్టేషన్ గన్పూరా మీది కూడా? అవునండి. ఓకే ఓకే. గన్పూర్, ఓకే ఓకే. వరంగల్ దాంట్లో రిటైర్ అయ్యారు. అట్లా జిఆర్పీలో కూడా చేసిండ్రమ్మా సార్? జిఆర్పీ కూడా చేశారండి. ఎక్కడ చేసింది జిఆర్పీలో? జిఆర్పీ కూడా వరంగల్. వరంగల్, సికింద్రాబాద్. ఓకే ఓకే. మా ఫాదర్ చేసిండ్రు వరంగల్లోనే జిఆర్పీలా. దేవయ్య, దేవయ్య మా ఫాదర్ పేరు. వరంగల్ కాజీపేటలో చేసిండ్రు, సికింద్రాబాద్లో చేసిండ్రు. సరే సరే అమ్మ, ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి చేరేదాకా మాట్లాడతామమ్మా. కొంచెం హెల్ప్ చేస్తారు. తప్పకుండా తప్పకుండా అమ్మా. ఓకే, మా హాస్పిటల్లో ఉండరా అమ్మా ఇప్పుడు? హాస్పిటల్లోనే ఉన్నా అండి. యశోద హాస్పిటల్. యూరాలజీది ఇవాళ చేశారు, ఇందాక సాయంత్రం. ఇంకా రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ వచ్చాక ఏంటి ఏమన్నా చేయాలా, మెడిసిన్ అనేది చెప్తా ఉన్నారు, రేపు చెప్తా ఉన్నారు. ఓకే ఓకే అమ్మా, సరే అమ్మా. సరే. ఇది మూర్తి గారి భార్య విజయలక్ష్మి గారు. ఆమె ఒక్కనే ఉంది, ఎవరు లేరు, ఇద్దరు అమ్మాయిలే. వాళ్ళవి కూడా పెళ్ళిళ్ళు చేసిండ్రు. రిటైర్డ్ అయినాక పైసలు వస్తాయని అప్పులు తెచ్చిండ్రు. కిరాయి ఇంట్లో ఉంటుండ్రు. ఇక వరంగల్ ఉంటే కిరాయి ఎక్కువ కాదు కాబట్టి గన్పూర్లో కిరాయి తక్కువ ఉంటుందని మరి అక్కడ ఉంటుండ్రో ఏందో. మొత్తానికి ఆ ఒత్తిడి అనేది శరీరం మీద బాగా పడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద ఆలోచన చేయాలి. ఈరోజు ఇద్దరు ఎస్ఐలై కాళ్ళు తెగిపడ్డాయి, కాళ్ళు తెగినాయి. ఓకేనా? ఇక్కడ మల్టీపర్పస్ ఆర్గాన్స్తో మొత్తం పోలీసులే, నేను చూసిన పోలీసులే. పోలీస్ సంఘాలకు ఎంత పని ఉందంటే అంత పని ఉన్నది, కానీ వాళ్ళు ఏం పని చేస్తలేరు. మంచిగా తాపీగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నా. వీళ్ళను నిజంగా ఈరోజు హాస్పిటల్లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉండరు. ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే అప్పులు కట్టుకుంటారు, ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. ఇంతకు మించి ఏం లేదు. ఈరోజు 40 సంవత్సరాల పాటు రూపాయి దాచుకొని మీ దగ్గర పెట్టిన డబ్బు ఈరోజు మీరు ఇవ్వకుండా వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం అనేది భావ్యం కాదు. ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి వాళ్ళ సర్వీస్ అందిస్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈరోజు అనారోగ్యంతో వాళ్ళ కాళ్ళు ఇద్దరు కూడా ఎస్ఐలు, ఇద్దరు కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేసిన వాళ్ళు, ఇద్దరు కూడా రిటైర్డ్ అయినరు. ఈరోజు ఇద్దరి పరిస్థితి కూడా ఒకే విధంగా ఉన్నది. ఇద్దరి కూడా ఏందో దురదృష్టం, ఇద్దరి కూడా కాళ్ళే పోయినాయి, ఇద్దరి కూడా కాళ్ళు దిగినాయి. ఇవాటి వల్ల వాళ్ళ పైసలు అందలేదు. దాదాపు లక్షల రూపాయలు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఖర్చు అయినటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే రిటైర్డ్ అయిన నెల రోజులకు వాళ్ళకి కష్టం వచ్చింది. అంటే రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకి ఏదైతే ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చేస్తారో ఆ కార్డు కూడా వాళ్ళు తీసేసుకున్నటువంటి పరిస్థితి. అంటే కార్డు పోయిన తర్వాత ఈరోజు వాళ్లకు ఈ కష్టం వచ్చింది. ఇక రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఒక ఎస్ఐ గారు, ఇంకో ఎస్ఐ గారు, ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు. మొత్తం వీళ్ళ గురించి నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇవాళ థంబ్నెయిల్ ఇది ఉన్నది. కొన్ని విషయాలు కూడా కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఈ మధ్యలో చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి, చాలా విషయాలు కూడా ప్రభుత్వంలో కొన్ని వస్తూ ఉన్నాయి బయటికి. నాకు ఒకసారి పెట్టిండి, ఇది ఫోన్ కూడా మాట్లాడదాం. ప్రముఖ సామాజికవేత్త, రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల గురించి నిరంతరం పోరాటం చేస్తున్న బక్క జడ్సన్ గారికి నమస్కారములు. సార్, నా పేరు సన్నాయిల శ్రీనివాస్, ఆరో, చాగల్లు గ్రామం, స్టేషన్ గణాపూర్ మండలం, జిల్లా వచ్చి జన్గాం వాసిని. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 1989వ సంవత్సరంలో కానిస్టేబుల్గా చేరి నంబర్ 316 2025లో 31/6/2025లో వర్ధనపేట్ పిఎస్ నుండి సబ్ ఇన్స్పెక్టర్గా
రిటైర్మెంట్ అయినాను. నేను 36 సంవత్సరాలు వివిధ హోదాలలో పోలీస్ శాఖలలో పనిచేసినాను. నేను రిటైర్మెంట్ అయిన నెల రోజుల తర్వాత నా యొక్క కుడికాలు చిన్న గాయం తగిలింది. ఎవరికి? ఈ సార్కు. నేను ఈ ఫోటో తీసేస్తా, ఎవరు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫోటో పెడతా, ఓకేనా? ఇది తీసేసి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ సార్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సార్ ఒక వీడియో. ఈ సార్, ఇద్దరు సార్లు ఒకటే. ఆ సార్ సర్వీస్లో ఉన్నప్పటి ఫోటో ప్లస్ ఇప్పుడు హాస్పిటల్. అయితే నేను రిటైర్మెంట్ అయిన నెల రోజుల తర్వాత నా యొక్క కుడికాలుకి చిన్న గాయం అయినది. అది ఇన్ఫెక్షన్గా మారి కుడికాలు యొక్క వేలు జూబ్లీహిల్స్ యశోద హాస్పిటల్లో తీసివేసినారు. తర్వాత మరి ఒక రెండు నెలలకు మొత్తం కాలుకు ఇన్ఫెక్షన్ రాగా నా యొక్క కుడికాలు కొట్టివేసినారు. నా యొక్క ఆరోగ్య భద్రత కార్డును కానీ హెల్త్ కార్డును కానీ పనిచేయలేదు. ఎందుకంటే రిటైర్మెంట్ కాగానే తీసేసుకుంటారు కాబట్టి. నేనే స్వయంగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మంచంలోనే ఉండవలసిన పరిస్థితి వచ్చినది. నాకు గవర్నమెంట్ వద్ద నుండి రిటైర్మెంట్ బకాయిలు సుమారు 60 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నది. నాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బకాయిలు అందలేదు. కావున ఇక సరే ఏమున్నా కానీ మా గురించి కొంచెం సపోర్ట్గా చేయండి, డబ్బులు తొందరగా వచ్చేటట్టుగా చేయండి అని చెప్పేసి సార్ గారు మాట్లాడినారు. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు సార్ శ్రీనివాస్ గారు ఈరోజు 36 సంవత్సరాలు చేసిండ్రు. 36 సంవత్సరాలు ప్రభుత్వంలో చేసి ఈరోజు ఎందుకు మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ ఆరోగ్య పరిస్థితులు ఎక్కువ పోలీసులకు మరియు వీళ్ళకే వస్తాయి. ఏది టీచర్లకు అంటే వీళ్ళు డ్యూటీ తప్పించుకోలేరు, రెగ్యులర్ డ్యూటీ పోవాల్సిందే. ఈరోజు వీళ్ళు సాధ్యమైనంత సేపు నిలబడాల్సిందే. ఈరోజు డ్యూటీ టైమింగ్స్ ఉండయి. నిన్న ఖమ్మంలో పోలీసులు ఏ విధంగా కొట్టిండ్రో అదన్నీ అందరు మనం అనుకుంటే కామెంట్స్ నెక్స్ట్ అవే వస్తాయి. కానీ ఈరోజు వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎవరైతే ఆర్డర్స్ ఇస్తుండ్రో వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది. సరే, వాళ్ళు రేయనక పగలంక రాత్రి పగలు అనేది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళ డ్యూటీ ఎప్పుడు చేస్తే అప్పుడు చేస్తూనే ఉండాలి. ఈ లోపు వాళ్ళకు 40 ఏళ్ళ లోపే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, 50 దాటంగానే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, 1,00,000 రోగాలు ఉంటాయి. 60 దాటిన 50 దాటిన తర్వాత ఇక దాదాపు 90% ఆఫ్ ద పోలీస్ టీచర్స్ వాళ్ళ సమస్యలతో ఎదుర్కొంటారు, ఎస్పెషల్లీ పోలీస్. కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ కాగానే ఏం పోతాయి అనంటే ఈరోజు వాళ్ళకు హెల్త్ బయటపడుతుంది. ఇది ఈ విధంగా సారి కాలు కొట్టేసిన పరిస్థితి. మరి ఈరోజు పోయి అరే ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నా దాకా వచ్చిందంటే 100% పోలీస్ అసోసియేషన్ పోలీసు యూనియన్లకు తెలిసే ఉండాలి. ఈరోజు ఖమ్మంలో పాపం మైసే సార్ గారు చనిపోయిండ్రు, అక్కడ యూనియన్లు పనిచేసినాయి, వాళ్ళ డబ్బులు వచ్చినాయి, ఓకే. కానీ ఈరోజు క్షతగాతులై ఈరోజు వాళ్ళు అనారోగ్యంతో ఉండి కాళ్ళు దిగిపోయి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఊరికి దొంగలం పట్టుకొని గోడలు దునికి అద్దునికి ఈరోజు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇవాళ ఈ సమస్యల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఈ ఇష్యూస్ ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వీళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. నేను చూసే వీక్షకులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వానికి చేరేదాకా దయచేసి ఈ వీడియోను మీరు షేర్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరికి కూడా ఈ సార్ పేరు శ్రీనివాస్ సార్, సన్నాయిల శ్రీనివాస్ సార్. ఈ సార్కు ఇద్దరు కాలే, సార్కు ఫోన్ కూడా చేస్తా ఒకసారి. సార్ తరపున ఒక సార్ ఫోన్ చేసింది నాకు, ఫోన్ చేసి జర వాళ్ళ గురించి మాట్లాడిన సార్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసినప్పుడు నేను ఏ రాత్రి అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళతో నిలబడతాం, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనమే మాట్లాడకుంటే ఎవరు మాట్లాడతారు? కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడలే. వీళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా ప్రతి ఇష్యూ కూడా సాల్వ్ అయ్యేదాకా మనం వాళ్ళతో నిలబడాలనేదే మన యొక్క ప్రయత్నం. నిజంగా ఈరోజు పోలీసు యూనియన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇప్పటికైనా మీరు బయటికి రండి, ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడాలి. ఇక ఇట్లనే మౌనంగా ఉంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీ ఒక్కరి కోసం అని కాదు, ఇది అందరి కోసం కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అందరి కోసం చేస్తున్న పరిస్థితి. ఈరోజు అందరు కూడా వాళ్ళతో నిలబడాల్సిన పరిస్థితి. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను రిటైర్మెంట్ అయిన వాళ్ళు పోలీసు ఉద్యోగం నిన్నదాకా మనతోని
పనిచేసిన వారి గురించి ఈరోజు పెద్ద పై అధికారుల వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ న్యాయం చేయాలి. ఈరోజు ఆరోగ్య భద్రత. హలో సార్, నమస్కారం సార్. నమస్తే నా పేరు బక్కా జెడ్సన్ సార్. సార్. నమస్తే నమస్తే సార్. మీ అభిమాని సార్. నేను మీ లైవ్ చూస్తున్నా. మా ఫాదర్ కూడా పోలీసే ఉండే, రిటైర్డ్ అయ్యిండు, చనిపోయింది మొన్ననే. మీరు చూస్తున్నా సార్. మీరు మా గురించి, రిటైర్డ్ అయిన వాళ్ళ గురించి బాగా కష్టపడతా ఉన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడలే కదా సార్, 40 ఏళ్ళు మీరు సేవలు అందించారు. రాత్రి పగలు, రాత్రి అనక పగలనక మీరు డ్యూటీలు చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే ఒక నెల ముందు అయినా మీకు ఆరోగ్య భద్రత వచ్చేది. కరెక్ట్. దురదృష్టం చూడు, కరెక్ట్ రిటైర్డ్ అయి నెల రోజులకు ఇంత కష్టం వచ్చి మీకు పడ్డది. సార్ అదే మీ ఎప్పుడు అపాయింట్మెంట్ అయినరు ఏంటిది అదంతా మేము చదివినాము. అయితే ఇది ఎట్లయింది సార్? అసలు మీకు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది? షుగర్ ఉందా మీకు? షుగర్ ఉన్నది సార్. షుగర్ ఉన్నది. ఇక అది మొల గుచ్చుకపోయారు, అది ఇన్ఫెక్షన్ అయింది. ఫస్ట్ 2 ఏళ్ళు తీసేసిండ్రు. ఫస్ట్ 2 ఏళ్ళు తీసేసిండ్రు. అలా 10 లక్షలు అయినాయి. ఏళ్ళు తీసేసినందుకు ఏళ్ళు తీసేసిండ్రు. నెల రోజులు యశోదల్లే ఉంచుకున్నారు. ఇంకా మళ్ళా తర్వాత అది బొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చి మనిషిని మొత్తం రోజు కలా అవుతానేమని ఇంకా బొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చింది. కాలు తీసేయాలని కాలు తీసేసింది. అయ్యో, మోకాల కిందికా? మోకాల కిందికి. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ కాలు తీసేసి? కాలు తీసేసి 20 రోజులు అవుతా ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మరి ఎట్లా సార్ ఖర్చు అంతా ఎట్లా? యశోద అంటే పైసలు బాగా ఉంటాయి. 20 లక్షలు దాటిపోయినాయి సార్. 25 లక్షలు దాకా అయినాయి. ఆడిడ రిటైర్డ్ అయినాయి. పైసలు వస్తాయని అంత ఆడిడ గుంజుకొచ్చినాం. మొత్తం అప్పులు చేసినాం. ఇక ఈ పైసలు వస్తలేవు. వాళ్ళ గటక మిత్తిలో ఎక్కువ అయిపోతాయి. పోలీస్ అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా సార్? వాళ్ళకు పోలీస్ అసోసియేషన్ ఉంటుంది కదా, వరంగల్ జిల్లా కానీ స్టేట్ లెవెల్ ఏమి ఇయ్యాలి. అసోసియేషన్ లో అంత మన గురించి కొట్లాడేటోడే ఉన్నాడు సార్. అంత ఆకులు నాకేటోళ్ళే ఉంటారు. చాలా మీ లెక్క కొట్లాడేటోళ్ళు ఎవరైనా ఉంటే మనకు ఏమైనా బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఖచ్చితంగా సార్, మాది వరంగలే. అదే వరంగలే సార్. చూస్తున్నాం, మేము లైవ్ చూస్తున్నాం ఎప్పటికీ వీడియోలు. పెట్టే ఖచ్చితంగా మీకోసం కొట్లాడతాం సార్. మీరు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. చూడండి సార్. మీదే కాదు అందరిది కూడా రావాలని కోరుకుంటున్నాము. మీరు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ఏదున్నా మీరు ఫోన్ చేయండి. ఇది నా నంబర్, ఫీడ్ చేసుకోండి. ఎప్పుడు బిజీగా ఉండి లేపకుంటే ఇది మీరు ఎప్పుడు ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఖచ్చితంగా నేను మీ సైడ్లో మేము నిలబడతాం. చాలామంది చూస్తున్నారు, చాలామంది కూడా ఇది పోతుంది, ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. నేను మీ ఫోటోలకు పెట్టి అన్ని పెట్టి నేను డీజీపీ గారికి ఎల్లుండి కానీ వాళ్ళకు కూడా ఇస్తా. వీళ్ళ ఖచ్చితంగా మీది ఇంకొక సార్ది కూడా సేమ్ మీకేసే సార్ది కూడా. ఆయన సార్ది కూడా పాపం సేమ్ మంచి. ఎట్లున్నారు అబ్బాయి మీరు ఫోటోలలో? ఇక్కడ డ్యూటీలో పులు అట్టనా? ఇద్దరు పులులు లెక్కుండే ఒకటేసారి బయటికి ఆగమేం కాదు సార్. ఏమవుతుంది ఏం కాదు. నాకు కూడా కాలు పోయింది. ఇక ఏముంటుంది సార్, మనం దాని మోకాల కింది కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ లింబ్ వేస్తారు. నేను ఇంతకుముందు చైర్మన్ నుంచి చాలామందికి వేయించిన. మన నీమ్స్ హాస్పిటల్నే వెనుక ఉంటుంది ఒకటి, వాళ్ళు వేస్తారు. మీరు మామూలుగా తిరగచ్చు, ఏం ఇది కాదు. మీరు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. షుగర్, బీపీ అన్నీ ఇది ఉంటుంది. మీ డబ్బులు ఎక్కడి పోవు, అవి నడుచుకుంటూ వస్తాయి. ఖచ్చితంగా ఆ విధమైన ఒత్తిడి మనం చేద్దాం సార్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఎప్పుడైనా మాట్లాడబోతే అయితే ఫోన్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. రైట్ సార్. ఇది సార్ పరిస్థితి విన్నాం కదా. అనుకోకుండా రిటైర్ అయిన తర్వాత కష్టం వచ్చింది. ఆ కష్టంలో సార్ యొక్క కాలు ఇదైంది. సార్ అయిన రోజే ఇప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ఫోటో పెట్టినా కదా, ఆ సార్ది ఈ సార్ది ఇద్దరిది కూడా ఒకటే రోజు అయింది. ఇద్దరిది కూడా ఒకటే రోజు అవ్వడం. ఇగో ఈ సార్ అయితే సినిమా యాక్టర్ లెక్క ఉన్నాడు మొత్తం. ఇట్లా డిపార్ట్మెంట్ ప్రభుత్వం వాడుకొని వదిలేసి వీళ్ళు మీకు సేవలు అందించారు, మీరు రక్షకులుగా ఉన్నారు, మీకు నిలబడ్డారు. మీరు ఏ ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ వాళ్ళు పాటించిండ్రు. అసలు వాళ్ళు ఇవాళ
ఈసారిది కూడా ఇద్దరి సార్లు కాళ్ళు తెగిపడ్డాయనంటే ఎంత భయంకరం చెప్పండి. ఎంత విధి ఏ విధంగా విధి వీళ్ళని వెంటాడింది అనేది మనకు కనబడుతుంది. ఈ సార్ పేరు వచ్చి ముప్పిడి సూర్యనారాయణ. సార్ పేరు ముప్పిడి సూర్యనారాయణ. సార్ ఆర్ఓ వరంగల్ పెరికవాడ, అంటే వరంగల్ ఉంటుంది, ఇది మన స్టేషన్ దగ్గర పెరికవాడకు సంబంధించిన సారు. సార్ కూడా సేమ్ అదే రోజు రిటైర్ అయినంట. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ది మాట్లాడిన కదా, అప్పుడే ఈ సార్ కూడా రిటైర్ అయిందంట. దాదాపు సార్కు 20 లక్షలు ఖర్చు అయిందంట సేమ్ కాలేజ్ ఇట్లయితే. సార్ కూడా 1989లో అపాయింట్ అయ్యిండ్రు. 89లో నేను 10th క్లాస్లో ఉన్నా, అప్పుడు సార్ అపాయింట్మెంట్ అయ్యిండు. డిపార్ట్మెంట్లో అయిన వారు 2000 రిటైర్మెంట్ అయ్యిండ్రు. ఇప్పటి వరకు వెలుగులోకి ఇప్పటిదాకా సార్కు రూపాయి రాలే. ఇది కూడా నాకు ఒకసారి పంపిండు, ఒకసారి నాకు ఫోన్ చేసి మరీ పంపిండు. ఆ సార్తో కూడా లైన్లో తీసుకుందాము. ఈ సార్తో మాట్లాడిన తర్వాత నా దృష్టికి ఏ సార్ అయితే తీసుకొచ్చిండ్రో, సంజీవ్ రెడ్డి సార్ బాగా యాక్టివ్ ఉంటాడు. మా వాళ్ళకి ఏమైనా చేయాలని చెప్పేసి వీళ్ళ ఇష్యూ కొంచెం పబ్లిక్ కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ ఈ సార్తో మాట్లాడదాం, సూర్యనారాయణ సార్తో మాట్లాడదాం. అసలు ఎట్లా జరిగింది, ఏంది పరిస్థితి, ఎందుకు ఈరోజు యూనియన్లు లీడర్లు రియల్ బ్రదర్ మీరు అవి యూనియన్లు తీసిపడేయాలి. నా నెక్స్ట్ ఫైట్ అదే కోట్ల కేసేస్తాయి ఈ యూనియన్లు రద్దు చేయాలని. ఎందుకు చెప్పు, మీరు అడ్డం పెట్టుకొని పైరవ చేసుకొని తప్ప పని చేస్తే ఓకే. ఇలా ఖమ్మం వాళ్ళు పని చేసిండ్రు, వాళ్ళందరినీ కూడా హర్షిస్తుండ్రు. ఇవాళ తక్కిన యూనియన్లు అంతా ఏం చేస్తున్నారు, పోలీస్ యూనియన్లు ఏం చేస్తుండ్రు? వాళ్ళని పోయి పరామర్శించాలే కదా, వాళ్ళని పోయి కలవాలే కదా, వాళ్ళ మాట. సార్ నమస్కారం సార్. హలో సార్ నమస్కారం సార్, నా పేరు బక్కా జడ్సన్. హలో సార్ నమస్కారం సార్, నా పేరు బక్కా జడ్సన్ సార్. నమస్తే సార్. నా పేరు బక్కా జడ్సన్ సార్. సూర్యనారాయణ సారా సార్? హలో, కనెక్షన్ ప్రాబ్లం ఉంది. ఇది సూర్యనారాయణ సార్. ఇటువంటి పరిస్థితి ఉన్నది. సార్ ఫ్రెండ్ ఎవరైతే నంబర్ పంపిండ్రో ఆ సార్తో మాట్లాడదాం. ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి మాట్లాడేటి. మనందరం నమస్కారం సార్, నేను మన లైవ్లో ఉన్నాము. ఇప్పుడే శ్రీనివాస్ సార్తో మాట్లాడినా. ఇక సూర్యనారాయణ సార్ది లైన్ కలుస్తలేదు, లేపుతుంది కానీ ఫోన్ కట్ అవుతుంది. చెప్పిన సార్ నేను కూడా అతను నిద్రలో ఉన్నట్టున్నది సార్. సూర్యనారాయణ లేదు మీరు ఫోన్ చేస్తుందని చెప్పిండ్రా? ఓకే సార్. అయితే ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఇద్దరికి కూడా సేమ్ డే రిటైర్మెంట్ అయినట్ట కదా? ఇద్దరు సేమ్ 6 నెలలనే. ఇద్దరు 6 నెలలనే రిటైర్డ్ అయినరంట. ఇద్దరు మా సేమ్ 89 బ్యాచ్. ఇద్దరు కూడా 89, ఇద్దరు కూడా ఎస్ఐలు. ఇద్దరు ఎస్ఐలు చేసిండ్రు. 36 సంవత్సరాలేమో చేసిండ్రంట. కరెక్ట్ సార్. 36 పాప ఇద్దరి కాళ్ళు పోయినాయి. ఇద్దరు కాళ్ళు కాకపోతే వాళ్ళు సర్వీస్ లో ఉన్నప్పుడే ఒక ఏలు పోయింది. చిన్నగా మరి రిటైర్డ్ అయినాక మళ్ళీ అదే కాలు పోయింది. వీళ్ళు రిటైర్డ్ అయినాక ఏళ్ళు తీసిండ్రు. రిటైర్డ్ అయిన 2 నెలలకే తర్వాత పోయిన నెల కాలు తీసిండ్రు వీంది. అయ్యో శ్రీనివాస్. ఇద్దరికి ఆరోగ్య భద్రత లేదు. ఇద్దరికి ఉండదు సార్. ఇక అది కార్డు ఇప్పుడు పోలీసు వాళ్ళకు రిటైర్డ్ అయితే ఆరోగ్య భద్రత కార్డు వాపస్ ఇచ్చేయాలి. ఒకటి పోలీస్ డిపార్ట్మెంటేనా? అందరు ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ అందరా? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఆరోగ్య భద్రత అని కొత్తగా పెట్టింది కదా సార్. ఈహెచ్ఎస్ కాక ఇది పెట్టిండ్రు. మాకు ఈహెచ్ఎస్ సైడ్ ఊరు ఈ ఆరోగ్య భద్రతలే ట్రీట్మెంట్ అయ్యేది సర్వీసులు ఉంటే. ఇప్పుడు భద్రత అయితే అది దాఖలు చేయాలి మనం. అది మళ్ళా ఇప్పుడు ఈహెచ్ఎస్ ఉంటే ఈహెచ్ఎస్, లేకపోతే మనీ పెట్టుకొని రీఎంబర్స్మెంట్ అంటాడు వాడు. రీఎంబర్స్మెంట్ అంటే ఆ డబ్బు రాదు పారాదు. ఇప్పటికి రావు. నాకు అనుభవం లేదు. మా నాయన ఖైదాలు పట్టుకొని తిరిగేది. మా నాయన. మీ నాన్న పేరు ఏం సార్? దేవయ్య 282. ఓహో, ఎరికే పేరు విన్నాను సార్ నేను. రిటైర్డ్ అయ్యో 2000లో రిటైర్డ్ అయిన మా నాయన. మొన్ననే 1 ఇయర్ అయింది చనిపోయి. ఇక నాకు కొంచెం నేను తిరిగేది కదా దవాఖాన చుట్టూ, ఆ రీఎంబర్స్మెంట్, ఏజీ ఆఫీసు, ఇక అట్లా నాకు కొంచెం. ఇంకొకటి సార్, బిఎన్ఎస్ మూర్తి అని ఇంకోడు ఏఎస్ఐ 7 నెలల రిటైర్డ్ అండ్ వరంగల్లోనే ఇట్లా వాడు యశోదాలు ఉన్నాడు హార్ట్ స్ట్రోక్ తో. ఇప్పుడు అయ్యో వాడి ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు. అయ్యా
వాళ్ళ భార్య పెట్టింది మ్యాటర్ ఫోటోలు. పంపండి ఇప్పుడు. నేను పంపిస్తా సార్. ఇప్పుడే పంపండి. నేను ఇంకో నంబర్కు మీకు ఇది చేస్తా. ఓకే సార్. మీకు ఇంకో నంబర్కి వెళ్ళి నేను మెసేజ్ కొడతా. సరే ఆ నంబర్కే పంపండి లేకుంటే. దీనికే ఓకే పంపనా? పంపండి. ఓకే 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 సార్. రైట్ సార్. నమస్తే. నమస్తే. ఇది సార్ పేరు సంజీవ్ రెడ్డి. సార్ చాలా యాక్టివ్ ఉంటాడు. ఈ విధంగా ఇద్దరు ఇంకో ఎస్ఐ ఇప్పుడు యశోదాల హార్ట్ సర్జరీ అవుతుందట. హార్ట్ ప్రాబ్లం అవుతుందట. పోలీసులు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ముగ్గురు ఎస్ఐలు ముగ్గురు పరిస్థితి. ముగ్గురు ప్రభుత్వానికి దాదాపు 36 ఏళ్ళు సేవ చేసినారు. 36 సేవ చేసిన వారు ఈరోజు కాళ్ళు దిగి గుండెల్లో ఆపరేషన్లు అయి దవాఖానలు ఉండి ఈరోజు ప్రభుత్వం నుండి రావాల్సిన చేత అందక వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇయ్యక ఈరోజు ఊర్లల మీద పడి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఈరోజు వాళ్ళు పడక మీద ఉన్నవాడు ఎక్కడ పోతే అప్పులో వస్తే లేదనేటట్టు ఉండదు. అప్పులో వచ్చి చక్కగా వచ్చి ఇంటి ముందు కూర్చుంటాడు. నీ ముందుకు ఏమైందబ్బా రిటైర్మెంట్ కాగానే సస్తున్నా అని చెప్పినావు, కాళ్ళు కొట్టేస్తున్నా అని చెప్పినావు, గుండె ఆపరేషన్ అన్నావు, ఇచ్చినాము. ఇప్పుడు ఇచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఇక వస్తున్నాయి అన్నావు, ఇప్పటిదాకా ఇవ్వలే, అసలు ఇస్తలేవు, వడ్డిస్తలేవు, ముందు పైసలు అని చెప్పి ముందు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు బీపీ పెరుగుతుందా పెరగదా? షుగర్లు పెరుగుతాయా పెరిగాయా? మనిషి పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి ఈరోజు? ఇవన్నిటి కారణం ఎవరు చెప్పండి? ఈరోజు రిటైర్డ్ అయినాక కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితులు ఉండాలి. రిటైర్డ్ అయినాక అసలు వాళ్ళ పోలీసు వాళ్ళు ఇంకా అద్మానం బ్రదర్. పోలీసు వాళ్ళది ఇంకా అద్మానం అంటే అద్మానం చెప్తున్నా కదా. ఈరోజు వాళ్ళతోని ఊర్లో అందరితో శాపనాదాలు తినిపిస్తారు వాళ్ళకు. ప్రతి ఒక్క నేను అక్కడ గుడిసెలోళ్ళు, ఖమ్మంలో గుడిసెలోళ్ళు శాపనార్థాలు పెట్టిన వాళ్ళు లేరు పోలీసు వాళ్ళకు. ఆ శాపనార్థాలు అన్నీ వీళ్ళే తినాలి. మళ్ళా పైన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటాడు, కోట్లు సంపాదించుకుంటా. వీళ్ళు అక్కడ డ్యూటీ చేసేటప్పుడు కూడా బరాబర్ తిండి ఉండదు, ఏముండదు. అర్థమైందా? బాధపడుకుంటేనే వాళ్ళు డ్యూటీ చేస్తారు అక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు వాళ్ళు రిటైర్డ్ అయిపోయాక ఇక నీకు సంబంధం లేదు, నీకు రూపాయి ఇచ్చేది లేదు అంటారంట వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కాబట్టి ఇంకో ఎస్ఐ గారు కూడా ఇప్పుడు ఆరోగ్యం బాగలేక మన యశోద హాస్పిటల్లో ఉన్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఇంకోసారి కూడా ఉన్నారంట. ఇక మరి వీళ్ళను ప్రభుత్వం మరి ఎట్లా చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా మనం చూద్దాం. సుందరి మేడం గారు ఫోన్ చేస్తుండ్రు. అసలు ఈ కుబేర్ అనేది పెద్ద విలన్ వీటన్నిటికీ. ఈ కుబేర్ మీద కేసులు వేయాలి. మేడం గారు నమస్కారం. నమస్తే సార్. సారీ లేట్గా లైవ్ స్టార్ట్ చేసిన. ఇవాళ ఏంటంటే హృదయ విదారకరమైన 2 ఫోటోలు వచ్చినాయి. ఇద్దరు ఎస్ఐలు ఒకటే రోజు రిటైర్డ్ అయినరు. ఇద్దరు ఎస్ఐలై కాళ్ళు తెగిపోయినాయి రిటైర్మెంట్ అయినాక, ఇన్ఫెక్షన్ వచ్చి. ఇక కాళ్ళ ఆరోగ్యం ఇక డ్యూటీ ఉన్నప్పుడు చేసినాయి చూసుకోలే, రిటైర్డ్ అయినాక చూసుకుంటే ఇన్ఫెక్షన్ పెరిగింది. ఇద్దరు కాళ్ళు ఇప్పటిదాకా నేను లైవ్లో ఫోటోలనే పెట్టి చూపెడుతున్నా ఇప్పుడు. అదే అయితే మళ్ళీ ఇంకోటి మీరు వెనక పోయి చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎస్ఐది ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇంకొక ఆయన యశోదాలో అడ్మిట్ అయినంట, హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎస్ఐ. ఇంకొక ఎస్ఐ ఆయనకు కూడా పైసలు ఏం లేవంట, వీళ్ళకు ఈఎస్ కార్డు లేదంట, ఆరోగ్య భద్రత లేదంట, ఏం లేదంట, అప్పులు తెచ్చుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలన్నట. ఇండ్ల మీదకి వచ్చి కూర్చుండ్రు. ఏడ ఉన్నాం మనము? వీళ్ళతోనేమో నిన్న ఖమ్మంలో ఇండ్లని గులగొట్టించిండ్రు. వాళ్ళ శాపాలు వీళ్ళ దాక్కుతూ ఉంటాయి. వాళ్ళ శాపాలు దాక్కుతూ ఉంటాయి. పైసలేమో వాళ్ళు తీసుకుంటారు, శాపాలేమో వీళ్ళకి ఇప్పిస్తారు. అంతే కదా సార్, పోలీసులు వస్తారు కాబట్టి వాళ్ళని తిడతారు, వాళ్ళని తిడతారు. నిన్న ఇక ఈ పరిస్థితులలో ఉన్నారు. అంటే నేను వీళ్ళ ఎవరు మాట్లాడరు కదా, నేను మాట్లాడతా కదా, కింద కామెంట్లు పెడతా ఉంటారు. నిన్న వీళ్ళు ఇల్లు గులగొట్టిండ్రు, అట్లయింది ఇట్లయింది అని. కాబట్టి వాళ్ళ పరిస్థితి చెప్తా. చెప్పండి మేడం. ఏం లేదు సార్, నేను అంటే లైవ్ లోనే ఉన్నారు మీరు ఇప్పుడు. అవునా? అయ్యో చెప్పండి. అందుకే ఏం లేదు సార్, నేను అనేది ఈకువేరు మీద ఒక 10-15 మంది ఒకటే సబ్జెక్ట్ అవుతుందిలే గాని, ఒక 10-15 మంది విడివిడిగా ఎక్కడి నుంచో కేసులు వేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా సార్ రద్దు అవడానికి? 100% ఏపీ వెయ్యాలి. అది రద్దు చేస్తారా లేదా సెకండరీ, కానీ కేసులు అయితే వేయాలి ఈకుబేర్ మీద. నాకదే సార్, నేను ఇంకా డిసైడ్ అయిపోయినా. నేను లేదు ఎందుకు చెప్పాను మీకని కాదు, వచ్చే దోపిడీ ఆపనికి, ఇంకా రాబోయే కాలంలో జరగబోయే దోపిడీ ఆపనికి
రాబోయే ఆ. కాలంలో ఇంకా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం ఈ కుబేర్ అదే ఎగరగొడితే. సార్ అదే నేను అనేది అదే. ఆ, నేను స్టార్టింగ్ నుంచే నేను ఆ గద్ద బొమ్మ పెట్టిందే ఈ కుబేర్ మూలనే ఇది ప్రాబ్లం అయింది మనకి అనేసి నాకు అప్పటి నుంచి దాని మీదే ఉంది. ఓకే. అది ఖచ్చితంగా దాని మీద కేసులు వేద్దాం అనేసి నేను అనుకుంటున్నా సార్. ఖచ్చితంగా నేను మీకు అడ్వకేట్ని కూడా అప్పచెప్తా. ఆ. మీ సైడే ఉంటారు ఎవరన్నా అడ్వకేట్ని కూడా నేను అప్పచెప్తా. దాని మీద ఆ. ఖచ్చితంగా కేసులు వేయాలి. ఈ కుబేర్ మీద అంటే 20-30 మంది కాదు 100 మంది వేయాలి, తప్పేమున్నది. నేను అదే ఇప్పుడు గ్రూప్ లో కూడా నేను అదే పెడుతున్నాను. నేను ఎప్పుడు సు- చూసినా నేను అదే రైట్ చేస్తున్నా. ఇక్కుబేరు రద్దు చేస్తేనే గానీ అది వాళ్ళ వజ్రాయుధం అది. అంతే. వాళ్ళ చేతిలో అది ఉన్నాక మన మాట మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏదైనా సరే వాళ్ళు మాట వినరు సార్, లొంగరు మనకి. అదే చచ్చిపోతుంటే ఇంకా ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంది సార్? అంతే కదా. ఇప్పుడు నేను చూపించిన కదా కాళ్ళు దిగి ఈ వయసులో కాళ్ళు దిగి అనారోగ్యంతో నుండి గుండెలు ఆపరేషన్లు అవ్వకుండా పైసలు లేకుండా అసలు ఆ, మనుషులే వెళ్తున్నారా అరే మన వాళ్ళతో నిన్నేళ్ళు సర్వీస్ చేయించుకొని వాళ్ళు ఎవరో కాదు కదా మళ్ళా వాళ్ళు. ఇంత దారుణమే సార్ అసలు. చేయలేదు అసలు, చప్పుడు లేదు వాళ్ళ నుంచి. ఇన్ని రోజులు ఒక్క సర్వీస్ మాట లేదు మా గురించి. ఏది లేదు, ఒక్క మాట లేదు, ఏం లేదు. అసలు ఎప్పుడు బతుకుంటాం అనుకుంటారు వాళ్ళు దొంగలు. అదే సార్ దొంగలు మేము ఎప్పుడు బతుకుంటాము, ఏమైనా ఇల్లు గులో కొట్టాలి, భూములు గుంజుకోవాలి, రిటైర్మెంట్ వల్ల పైసలు గుంజుకోవాలి. అసలు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజలు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ రాక్షసులు. నేను చెప్తున్నాగా తెలంగాణ ఇది ఇవాళ వీడొచ్చి వాడొచ్చి వీడు ముందు చెప్తారు కానీ తెలంగాణ వచ్చిన కాంచెలి పాట మొదలైంది. అవును సార్. తెలంగాణ వచ్చిన కాంచెలి వీళ్ళ భూములు గుంజుకునుడు, కంపెనీలు పెడతామని వేల ఎకరాలు వీళ్ళు శుద్ధపూస లెక్క మాట్లాడుతుంది. ఇప్పుడు ఖమ్మం పోయి అటు పోయి ఎన్ని భూములు గుంజుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు రూలింగ్ నుండి. ఎన్ని భూములు గుంజుకుంటారు. ఈ కుబేర్ ఎవరు తీసుకొచ్చిండ్రమ్మా? మొత్తం వాడే కదా సార్, మొత్తం తీసుకొచ్చిన ఆగం చేసిండు వాడు. అక్కడ తీసుకొచ్చి నేను కొనసాగిస్తుంది దొరికిన ఫైనాన్స్ సెక్రటరీ. ప్రభుత్వం బాగాలేదనే అంటే ఆ ప్రభుత్వ విధానాలు నచ్చకనే కదా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. తెచ్చుకుంటారు, ఆ విధానం బాగుంది, అందులో అయితేనే పైసలు వస్తాయని వీళ్ళు అదే ఫాలో అవుతుండ్రు. అదే ఫాలో అయితే ఇంకెందుకు సార్? అదే ఫాలో అవుతుంది. ల్యాండ్ పుల్లింగ్ అదే, పైసలు గుంజుకోడు అదే, డబ్బు దారి మళ్లించుడు అదే, అన్నీ అవే. ఖచ్చితంగా ఇది మంచి ఐడియా. నాకు తెలిసిన ఆయన ఏపీ కోర్టులో ఉన్నారు సార్. ఓకే. అట్లాగైనా వేయచ్చండి. మళ్ళీ ఇక్కడైతే మరి డబ్బులు ఎంత అడుగుతారో నాకు తెలీదు. అక్కడ ఎందుకు, ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు నేను చెప్తాలే, నేను అడ్జస్ట్మెంట్ చేపిస్తాను. మీకు ఎందుకు నేను ఇంకా లేట్ చేయదలుచుకోలేదు సార్. లేదు వేసేయాలి, రేపైనా మీకు అడ్వకేట్ నెంబరు. నేను పైకి కనిపించినంత ధైర్యంగా ఇంట్లో ఉండలేకపోతున్నాను నేను. లేదు మీకు ఏం కాదు. ఎందుకంటే పైసలు అంటే ఒక చేరిపోతానేమో అనిపిస్తుంది. లేదు అమ్మో, మీరు చేరితే ఆగమవుతుంది కానీ అట్లే మీరు పైసలు ఎక్కడివో వస్తాయి. ఇప్పుడు జర కొంచెం కదలిక వచ్చింది. కదలిక అంటే యూనియన్ల వల్ల కాదు, పైన ఢిల్లీ లెవెల్లా మనము ఆ మధ్యలో రేణుకా చౌదరి ఇంటికాల గొడవ చేసినాం కదా, ఆ ఎఫెక్ట్ జర పడ్డది. ఢిల్లీలో కొంచెం చర్చ జరిగింది. ఇక నాకు వీళ్ళు మాట్లాడిన పార్టీలో పనిచేసినాం కదా ఢిల్లీ లెవెల్లో, నాకు ఫోన్లు వచ్చినాయి. ఏంటంటే రిటైర్డ్ వాళ్ళు పైసలు అడిగి ఆపినరంట, ఏం సంగతి అది ఇది. మేడం జర రేణుకా చౌదరి గారు ఢిల్లీలో జర వీళ్ళతో జర గట్టిగా మాట్లాడారు, మాకు తెలిసింది ఏం సంగతి అంటే ఇక స్టోరీ అంతా చెప్పిన, చచ్చిపోయిన ఫోటోలు అన్నీ పంపిన. అంటే కొంచెం మూమెంట్ ఉన్నది. ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ డయాలసిస్ పేషెంట్, మీకు అప్పుడు కూడా చెప్పాను కదా సార్. అవును, మీరు హాస్పిటల్ తీసుకుపోవాలి కదా రెగ్యులర్ గా. ఆయన ఈ మమ్మీ డబ్బులు ఏంద్రా ఇంకా రాలేదా అని ఆయన ఎప్పుడు న్యూస్ ఫాలో అవుతా ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపు టెన్షన్ అవుతున్నాడు. ఈ మధ్య బీపీ ఫ్లక్చుయేట్ అయిపోతాం సార్ బాగా. అందుకని అసలు ఇంట్లో మా హస్బెండ్ గురించి అన్న ఒక కేసు అన్న పడేస్తే ఫోన్లే దెబ్బలాడుతుంది అన్న సాటిస్ఫై అవుతాడు. మరేం చేయాలి సార్? కేసు అయితే ఈ కుబేర్ కేసు అయితే వేయాలి. మంచి ఐడియా మీకు ఎవరు ఇచ్చిండ్రో కానీ. ఎవరు ఇవ్వలేదు సార్ నాకు. నాకైతే నేను చెప్తున్నా కదా సార్, ఆ గద్ద బొమ్మని నేనే కదా అది రాసి పట్టి పంపింది. అవునవును, అప్పటి నుంచి నాకు ఈ కుబేర్ మీదే ఉంది సార్. అసలు అది ఎందుకు తేవాల్సింది? ఎందుకంటే ముందంతా మేము జీతాలు జీపీఎఫ్లు అన్ని పెట్టి తీసుకోలేదా సార్? అసలు రిటైర్మెంట్ అయిన వాళ్ళను
ఏ కుబేరుడు ఉన్నాడు, ఈ కుబేరుడిని తీసుకొచ్చి మమ్మల్ని బికారాలను చేస్తాడా? అంతే అంతే. ఇప్పుడున్న సిఎస్ఏ ఐడియాలు ఇచ్చింది అన్ని దొంగ ఐడియాలు అన్ని. ఈ రామకృష్ణారావు అంటారు గజ దొంగ. అదే విల్ల ఇప్పుడు నంబర్ 42 కాదు. 2016లో అది పెట్టారు కదా సార్ స్లిప్ గ్రూప్ లో. అవును మరి 2016లో వాడే ఉన్నాడు. అవును ఆయన్నే. ఇప్పుడు అదే రాశాను గ్రూప్ లో, నేను అదే రాశాను, క్వశ్చన్ చేశా. సరే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, సీఎం ఆదేశాల సార్ వాడు ఇంప్లిమెంట్ చేశాడు, ఇచ్చాడు. మరి ఇప్పుడు సీఎం వచ్చి నీకు ఇవ్వద్దని జీవో ఇచ్చాడా? సీఎంకి ఐడియానే ఈయన ఇచ్చిండు ఈ కుబేరు. సీఎం ఐడియా కాదు, సీఎం ఫైనాన్స్ చదివినోడు కాదు కదా. డబ్బులు ఎట్లా దొయ్యాలనో 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు సార్ అప్పుడు కేసీఆర్ ఇమ్మంటే ఇచ్చాడు. ఇప్పుడు వీడు ఆపేయమనాలిగా, మరి ఆపేయాలని జీవో ఇస్తేనే ఆపాలి మరి మా డబ్బులు. ఇది ఇట్లయితే మంచిగా ముంచొచ్చు సార్, మంచి స్కీము. ఈ కుబేరు ఉంటే మన బొచ్చ పైసలు వస్తాయని పెట్టిండ్రు. నేను మామూలుగా మేటా చేస్తారు మన గ్రూప్, అది మామూలుగా వాట్సాప్ లో మేటాని అడిగితే కూడా ఈ కుబేరే కారణం అని ఇచ్చింది. గ్రూప్ లో పెట్టాను నేను. అవునవును చూసినా నేను. ఈ కుబేరే మరి, ఈ కుబేరే ఈ కుబేర్ మూలనే రావట్లేదు. ప్రాబ్లం ఉందంటే ఎవడన్నా వేస్తేనే కదా సార్, అది ఒక పద్ధతి విధానం, అంతేగాని అదే దానికి అయ్యేది ఏదిగా ఎవరికి. ఈ కుబేరు తెచ్చింది జనాన్ని ముంచడానికి, వేరే ఏం లేదు, అంత మించి ఏం లేదు. ఓకే అమ్మా, నేను చెప్పండి. ఒక్కదాన్ని వేయకుండా ఒక 10-15 మంది అలాగే ప్లేసుల నుంచి వచ్చి వేస్తే బాగుంటదని. లేదు మీరు లైవ్ ఉన్నారు కాబట్టి చాలా మంది వింటుండ్రు, చాలా మంది లైన్లోకి వస్తారు. నాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్తే ఏమంటే వేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, వేస్తారు. దీనికోసం కాదు, ఇప్పుడున్న ఉద్యోగుల భవిష్యత్ కోసం వేస్తున్నారు మీరు. సార్ అదే అసలు తీసేస్తేనే మాకు ట్రెజరీ నుంచి డబ్బులు వస్తాయి సార్. అంతే. ఇంత ముందంతా ఏ పద్ధతి ఉందో అదే రన్ కావాలా. కేసీఆర్ తిట్టుకొని కూడా ఇప్పుడు వేస్ట్, వాడు వెళ్ళిపోయాడు. అంతే అంతే, అగ్గి ముట్టించి వెళ్ళిపోయాడు. కొంపలు కాలేదు ఎవరి, అంతే మనే. ఇప్పుడు 2 ఎస్ఐలే, ఇప్పుడు 3 ఎస్ఐలే కాలుతున్నాయి. అదే మొత్తం ఒక 20,000 మంది కాలుతున్నాయి. ఇప్పుడు ప్రతి నెల ఒక 500 మంది రిటైర్డ్ అవుతలేరు ఇప్పుడు. ఇప్పుడు ఈ నెల 900 మంది ఉన్నారండి సార్. ఇంకేంది మరి 22,000 మంది అవుతారు. 30,000 మంది అయిపోతున్నారు సార్. అంతేనా? దగ్గర దగ్గర ఇది పరిస్థితి. ఈ రెండింకి 30,000 చిల్లర అయిపోతారు. ఇంకేం ఇస్తాడు సార్, 30,000 మంది చూపిస్తాడు మనకి, బొందిస్తారు దొంగలు. ఖచ్చితంగా అమ్మా, నేను మీకు అడ్వకేట్ అటాచ్ చేస్తా. ఇంకేమైనా చెప్పలేదుగా? ఇంకేం లేదు సార్. ఓకే అమ్మా, మీకు అడ్వకేట్ నెంబర్ పొద్దుగాల అటాచ్ మీకు పంపిస్తా. రైట్ అమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. ఇది పరిస్థితి. మేడం వాళ్ళ సార్కు డయాలసిస్ ఉన్నది, రెగ్యులర్ హాస్పిటల్ తీసుకుపోతుంది. అయినా కానీ ఎప్పుడు ఏ ధర్నా ఉన్నా మిస్ కాకుండా వస్తుంది, ఎక్కడికి పోవాలన్నా మిస్ కాకుండా వస్తుంది. ఖచ్చితంగా ఆమె వాణి వినిపిస్తుంది. ఇప్పుడు మా ఈ కుబేర్ అంటే ఆమె ఒక నుంచి ఆమె ఆలోచించుకుంటలేదు. ఆమె అందరికీ ఈ కుబేర్ వల్ల ఇంకా రాబోయే తరాలకు కూడా ఇబ్బంది, ఇప్పుడున్న ఉద్యోగులకు కూడా ఇబ్బంది. ఉద్యోగ సంఘాలు ఎట్లన్నా దొంగలు గజ దొంగలు అయిపోయినారు అనేది అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక ఖచ్చితంగా మనం దీనిపైన ఫైట్ చేయాల్సింది అనేది ఒకటి చాలా స్పష్టంగా అక్కడికి వెళ్ళి వచ్చేసింది. ఇక ఇంకో లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఈ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఎలక్షన్ ఏజెంట్ల లెక్క పనిచేసిండ్రు కదా మొన్నటిదాకా. అయితే ఆ ఎలక్షన్లు ఏజెంట్ లెక్క పనిచేసినప్పుడు నేను ఎలక్షన్ కమిషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద కంప్లైంట్ ఇచ్చిన. ఈ కంప్లైంట్ పైన ఈరోజు నాకు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇంకో ఈ లెటర్ వచ్చింది. వీళ్ళు ఎలక్షన్ కమిషన్లోకి వెళ్ళి లెటర్ వచ్చింది. అప్పుడు దేనిపైన అంటే ఉద్యోగ సంఘాల ఫోన్లు. ఇక ఇది 6 వార్డులు తిరిగాను. 6 వార్డులలో కూడా ఆ లోపాన్ని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు కొత్త విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. మాకున్నటువంటి
రెండో వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. ఆ, మూడో వార్డులో 120 మంది, ఆ. 4వ వార్డులో 178 మంది, ఆ. 5వ వార్డులో 252 మంది, ఆ, 6వ వార్డులో ఆ. 402 మంది, 7వ వార్డులో 259, ఆ. 13వ వార్డులో 82 మంది, ఆ. 17వ వార్డులో 30 మంది, ఆ. 17వ వార్డులో 37 మంది, ఉమ్, 18వ వార్డులో 258, ఉమ్, 19వ వార్డులో 250, ఉమ్, 22వ వార్డులో 612, ఉమ్, 23వ వార్డులో 450, ఉమ్, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, ఉమ్, 26లో 402, ఉమ్. 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, ఆ, 31వ వార్డులో ఆ. 280, ఆ. 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలేటువంటి అవకాశం ఉన్నది అన్న. ఇదిగో ఇది దీనిపైన ఇది ఉద్యోగ సంఘాలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితోని ఫోన్లలో మాట్లాడుతూ ఉంటే నేను దీని మీద ఎవరు మాట్లాడకూడదు. బీఆర్ఎస్ కంప్లైంట్ ఇవ్వలేదు దీని మీద, బీజేపీ కంప్లైంట్ ఇవ్వలేదు దీనిపైన. బక్క జెడ్సన్ ఎలక్షన్ కమిషన్ పై కంప్లైంట్ ఇచ్చిండు. ఇస్తే దీనిపైన ఈరోజు లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? టు ది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ తీసుకోమని లెటర్ పంపింది ఎలక్షన్ కమిషన్. Kind attention is invited to the reference cited. A representation received from Sri Bakka Jedson Social Activities submitted a complaint against leaders of TGO leaders, Pelugur Rashna, while in government service allegedly supported and participated in the election campaigning in the political party which is violating the model code of conduct. Cannot take part in politics or canvassing in elections and requested the commission to take necessary action. I am herewith enclosing a copy of reference అని లింగియా నాయక్ సెక్రటరీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్కి ఇచ్చిండ్రు. మరి వీళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో చూద్దాము. మొత్తానికైతే ఈ ఒక అడుగైతే ముందు పడ్డది. ఈరోజు ఉద్యోగ సంఘాలు దొంగలు, ఉద్యోగ సంఘాలంటే దొంగలు. ఈరోజు వాళ్ళు పోజింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తుండ్రు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగాలు వస్తున్నా, వాళ్ళ బతుకులు ఆగమవుతున్నా, వాళ్ళ రోగాల పాలు అవుతున్నా, దవాఖానకు పోతే ఈరోజు వాళ్ళకు ఆరోగ్య భద్రత పనిచేయకుండా, ఈరోజు వాళ్ళ పిఆర్సీలు రాకున్నా, డిఏలు రాకున్నా, లంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, ఈరోజు ప్రభుత్వానికి భజన చేసుకుంటా, చెంచాగిరి చేసుకుంటా, ఎలక్షన్స్ ఏజెంట్ లెక్క పనిచేసుకుంటా, ఈరోజు వాళ్ళకు ఓట్లు ఎప్పించే తీరుగా ఈరోజు వీళ్ళు పనిచేసారు. ఇటువంటి వాళ్ళు ఈరోజు నాయకులు, ఇటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులు. ఈరోజు వీళ్ళు ఉద్యోగ సంఘాలను ఈరోజు ఉద్ధరిస్తారు. వీళ్ళు ఉద్యోగులను ఉద్ధరిస్తారు. వీళ్ళు కాళ్ళు దిగి పడుతున్నాయి, వాళ్ళవి ప్రాణాలు పోతున్నాయి, గుండెలు పగిలిపోతున్నాయి. మా డబ్బులు వస్తే 40 సంవత్సరాల రూపాయి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న పైసలు దొంగల లెక్క వాడుకుంటే ఈరోజు ఆ డబ్బు వస్తుందో రాదో అని చెప్పేసి దిగాలతోని వాళ్ళు ఉన్నారు. ఈరోజు వీళ్ళు పోలింగ్ ఏజెంట్ల లెక్క పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ డ్యూటీలు బరాబర్ చేయకుండా ఈరోజు ఎవరి ఓట్లు వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునేటట్టు అయితే, ఈరోజు నిజాయితీగా పనిచేసేటట్టుగా ఉంటే ఈరోజు ప్రభుత్వానికి భయం భక్తి అనేది ఉంటుంది. ఈరోజు ప్రశ్నించేటోళ్ళు లేరు, వాళ్ళ విధానాలపైన ఈరోజు ఎండగట్టేటోళ్ళు లేడు, ఈరోజు ఒక నిరసన తెలిపేటోళ్ళు లేడు, ఈరోజు జరుగుతున్నట్టు దమనకాండ పైన గొంతెట్టేటట్టు లేరు. నా దాకా వస్తే నేను మాట్లాడతా, నా దాకా రాకుండా నేను మాట్లాడా. నా ఇండ్లు ఇప్పుడు రేపు పోతున్నాయి, నా ఇండ్లు ప్రభుత్వం గుంజుకుంటా అంటుంది కాబట్టే నేను మాట్లాడతా. పక్కిళ్ళు గుంజుకుపోయినప్పుడు నేను మాట్లాడా, నా ఇంటి దాకా వచ్చినప్పుడు చూస్తా. అట్లా దోపిడీ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిపోతూ ఉంది. ఒక రోజు ఎక్కడన్నా ఒక దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ జరిగినా, ఎక్కడన్నా భూమి గుంజుకుంటున్నా, ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా కూడా స్పందించేది, మాట్లాడేది. ఈరోజు ఎక్కడ మాట్లాడుతున్నాయి? ఈరోజు ఐడియాలజీలు ఏమైపోయినాయి? ఏ విధంగా జరుగుతూ ఉంది? ఈరోజు ఒక పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఈరోజు కంప్లైంట్ అయ్యేది కాబట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని నిన్న ఒక ఆయన ఇల్లు కోల్పోయిన ఆయన ఏ విధంగా శాపాలు పెడుతుండో చూడండి. మామూలు శాపాలు కాదు, ఎటువంటి శాపాలు పెడుతుండ్రు. ఈరోజు అటువంటి శాపాలు మీకు మంచిదా, మీ కుటుంబాలకు మంచిదా, దేనికి మంచిదో మీరే చెప్పాలి. మీరు ఈ శాపాలు ఎవరికి మంచిది, దేనికి మంచిదో మీరే చెప్పాలి. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో
పొంగలేటి శ్రీను కానీ ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు మీ ఇద్దరికి ఎక్కి కూర్చోబెడతానని. ఏది మీ ఇద్దరికైతే కర్ర కూర్చున్నాడు కూర్చున్నాడు. ఏది ఇంకెవరు? పొంగులేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, ఆ రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకరులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు. చూసింది కదా భయంకరమైన శాపాలు ఈరోజు. మీ ఒకటికి కాదు, నేను చెప్తాను, మంచి సాగు చావరు. ఇవాళ ఎవరెవరైతే ఇబ్బంది పెడుతుండ్రో ప్రజలను, ఎవరైతే కష్టాలు పెడుతుండ్రో, ఎవరెవరు వాళ్ళ ఇల్లు గులగొడుతుండ్రో, ఎవరెవరు వాళ్ళ బతుకు గుంజుకుంటుండ్రో వాళ్ళకు మంచి సాగు రాదు. రాసుకోండి, మీరు కుక్క సాగు చేస్తారు. అర్థమైందా? ఇవాళ కుక్క సాగు మీరు చేస్తారు. మీరు అనుకుంటున్నారు ఏం కాదు మాకు, ఎవరు అడగరు. కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంది, నేచర్ అనేది ఒకటి ఉంది, పైన భగవంతుడు ఉన్నాడు. దాని సమయం ప్రకారం అది పనిచేస్తుంది. ఆ పని చేసిన రోజు మీరు కుక్క సాగు చేస్తారు. ఈరోజు కొన్ని ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి చాలామంది చాలా వేషాలు వేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీడియా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి. నేను ఈ వార్త ఇంట్లో రాకుండా వాళ్ళు ఒక పెద్దన పాత్ర పోషించారు. ఈరోజు వాళ్ళ వార్తలు స్టార్ట్ చేసుకొని అసలు వీళ్ళ సబ్జెక్ట్ ఏడ కనబడకుండా వాళ్ళు వీళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళపైన ఏదో ఇది జరిగినట్టు అసలు వీళ్ళ సబ్జెక్ట్ ఎక్కడ రాకుండా చేసింది. నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఆ ఇండ్ల కూల్చివేతలు ఏ మీడియాలో బరాబర్ రాకుండా చేసిండ్రు. వచ్చిందంటే వేరే వచ్చినాయి, ఇక వేరే వచ్చేటట్టుగా చేసిండ్రు యూట్యూబర్స్. కాబట్టి ఈరోజు కుట్రలో ఇంతమంది పాల్గొంటారు. కుట్ర అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు కుట్రలో ఉన్నవారు, కుట్ర చేసిన వారు ప్రతి ఒక్కరు వాళ్ళ సమయాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళ నేచర్ వాళ్ళకు జడ్జిమెంట్ చేస్తుంది. నేచర్ జడ్జిమెంట్ అనేది పక్కా ఉంటుంది. నేచర్ అనేది పక్కగా వాళ్ళ న్యాయం తీరుస్తుంది. అందులో ఎవరు కూడా తప్పించుకునే ప్రయత్నం ఉండదు. ఇయాటి వరకు ఎవరు తప్పించుకోలే, వీళ్ళు కూడా తప్పించుకోరు. ఖచ్చితంగా ఎస్ఐలకు 3 పోలీసులు ఎవరైతే, ఇంకో పోలీసు ఆయన రేపు చూపెడతా నేను, ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఇవాళ కాళ్ళు తెగిపడ్డాయో సార్ ఇద్దరికి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, న్యాయం చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. ఈరోజు ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ప్రభుత్వం పైన ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. అన్నిటికీ పైసలు వస్తాయి. విమర్శ ఒకటే మా ప్రయత్నం కాదు. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఇప్పించడం కూడా మా బాధ్యత. ఈరోజు దాదాపు చాలా జాగాలలో 2-3 దీక్షలు చేసినారు. ఈరోజు ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. మీది మామూలుగా ఉండేది, బాషింగాలు అయిపోతాయి మీకు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి మంత్రులకు మీ ఈపు విమానం మూత మోగుతుంది రేపు. నేను ఒక్క పిలిపిస్తే దాని తేడా ఇక వేరే ఎవరు ఇండ్లకి వెళ్ళి బయటికి వెళ్ళరు. అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు. ఇప్పటికైనా వాళ్ళ పైసా యూనియన్లతో అవి ఇవి నేను మేనేజ్ చేస్తానండి. యూనియన్లు వాళ్ళు బొచ్చు కూడా బీకలేరు, గుర్తుపెట్టుకోండి. యూనియన్లకు ఏ ఉద్యోగి ఎవడు ఇన్నడిగా రాసుకోండి మీరు. యూనియన్లకు ఏ ఉద్యోగి ఇనడు, యూనియన్లకు ఏ రిటైర్డ్ ఉద్యోగి ఇనడిగా. ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు చాలామంది బాధితులు చాలామంది ఉన్నారు. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ మీద ఒక పిలుపు ఇచ్చిందనుకో, ఇక దాని కథ వేరే ఉంటుంది. నేను ఫోర్ ఫ్రంట్ల ముందు వరుసలో నిలబెట్టేదంతా రిటైర్డ్ పోలీసులో నిలబెట్టిస్తా. నేను రేపు జరగబోయే యుద్ధంలో, రేపు జరగబోయే మీరు ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటే మీరు అనుకుంటున్నారు